ఉచిత బస్సు ద్వారా మహిళలు 6,680 కోట్లు ఆదా. నేడు MGBS లో మహాలక్ష్మి సంబరాలు పాల్గొన్న మంత్రులు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట. జైలులో ప్రత్యేక సదుపాయాలకు ఆదేశాలు జారీ చేసిన కోర్టు. తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు. 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన IMD. భోజనంలో పురుగులు. విశాఖలో రోడ్డెక్కిన ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు. నేడు విజయవాడలో ఇన్వోస్టోపియా గ్లోబల్ సమ్మిట్ ముఖ్య అతిథులుగా పాల్గొన్న చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. ఈటల రాజేందర్, బండి సంజయ్ వివాదంపై స్పందించిన ఎంపీ అరవింద్ అలాంటి వారిని పక్కన పెట్టాలి అంటూ షాకింగ్ కామెంట్స్. కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్. మహాశక్తి పథకం మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మండిపాటు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల్లో మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి 6,680 కోట్ల ప్రయాణ ఛార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా MGBSలో మహాలక్ష్మి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. 200 కోట్ల మహిళా ఉచిత ప్రయాణం పూర్తి అయిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన డిసెంబర్ 9, 2023 ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా శాసనసభ వేదిక మహాలక్ష్మి పథకం ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఈనాడు 200 కోట్ల ప్రయాణికులు, మహిళా ప్రయాణికులు మైలురాయి వేడుకల కార్యక్రమంలో ఆర్టీసీ నిలదొక్కుకోవడానికి మహిళలు ప్రయాణిస్తున్నటువంటి రవాణా ఛార్జీల్ని ఎప్పటికప్పుడు ఆర్టీసీకి చెల్లిస్తూ అండగా నిలిచినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి రోడ్లు భవనాల శాఖ ఆర్టీసీ బస్సు నడవాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న రోడ్డు బాగుండాలి. ఆ విధంగా రోడ్లు భవనాల శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బాలస్వామి గారు, డీసీపీ గారు, నమస్కారాలు. ముందుగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన డిసెంబర్ 23, 9వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మంత్రివర్గం ఏర్పడ్డ 2 రోజుల్లోనే శాసనసభ వేదికగా మహాలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో ఈ కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమాన్ని భుజాల మీద ఎత్తుకొని ఈరోజు 200 కోట్ల మంది మహిళలను ఉచితంగా ప్రయాణం చేసేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి నా ఆర్టీసీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా డ్రైవర్లకు, కండక్టర్లకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. లిక్కర్ స్కామ్లో వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం, కోర్టు ఆదేశాలతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం విదితమే. జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ ACB కోర్టు విచారణ జరిపి కీలక ఆదేశాలు వెలువరించింది. జైలులో ప్రత్యేక వసతుల కల్పనకు కోర్టు అనుమతినిచ్చింది. రాజమండ్రి జైలులో బుధవారం వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖాత్ అయిన అనంతరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిస్టిలరీకి కానీ పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ డిస్టిలరీ నుంచి కూడా మనం ఇల్లీగల్గానో లేకపోతే వేరే విధంగా తీసుకున్న దాఖలాలు కూడా లేవు. అన్నీ కూడా పర్మిషన్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు డిస్టిలరీస్కు. ఆ డిస్టిలరీస్ నుంచేనే గత మా ప్రభుత్వం కూడా పర్చేజ్ చేసింది తప్ప ఇవన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా అఫీషియల్గా జరిగింది కాబట్టి బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా దీన్ని తప్పట్టే పని లేదు.
ఢిల్లీలో ఆ ప్రభుత్వం గవర్నమెంట్ షాపులను తీసి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసి ప్రభుత్వం నడిపింది. ఈరోజు మళ్ళా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే విధంగా ప్రభుత్వం నుంచి తీసి ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధిక ధరలే కాకుండా అధికంగా ఎక్కువ లిక్కర్ అమ్ముడు పోతాం. ఇంటింటిలోనూ కూడా బాటిల్ ద్వారా సప్లై చేసే పరిస్థితి ఉంది. బెల్ట్ షాపులు కాదు, ప్రతి ఇంటికి కూడా సప్లై చేసే పరిస్థితి ఉంది. మరి ఈరోజు అయినా కూడా ఆదాయం ఏమైనా పెరిగిందా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే అంటే ఎక్కడ కూడా పెరగలేదు. మేము చేసిందల్లా కూడా ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసి ప్రభుత్వం నడిపింది. నీకేమో మీ ప్రభుత్వం దీపేటప్పటికి 2014 నుంచి 19 దాకా ఆ రోజు 2018-19లో కేవలం 17,000 కోట్లు మీ ఆదాయం ఉన్నది. విజయవాడలో ఇన్వోస్టోపియా గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతోంది. నోవోటెల్ హోటల్లో జరుగుతున్న ఈ సదస్సు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ప్రోత్సహించడం, ముఖ్యంగా యుఏఈ నుంచి పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దుబాయ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఏడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని కొనియాడారు. Minister, from your perspective, what inspired your journey into digital governance and technology policy? Thank you, Manu, for believing in Andhra Pradesh, and thanks for taking time off coming all the way from UAE to Vijayawada. We promise next time we'll have a direct flight connecting UAE and Vijayawada for sure. Saying that, so there are moments in life that fundamentally change you, and for me it's been my Padayatra. That's where I've realized that during the first IT revolution, we have digitized the broken processes. Yes, they're digitized, but they're still broken. I think what excites me is advent of AI, is how can I democratize governance, and how can we make it a lot more approachable to citizens. I think that's what excites me. And if you look at Andhra Pradesh, we are one of the very first states to bring close to about 600 services on WhatsApp. We call it Manamitra. I believe it's the step in the right direction, but it's just the beginning. We are now putting together a data lake in the back end, where whether a citizen wants a certificate or not, we are going to have it. So when he or she wants it, it's going to be available. That's the kind of approach that we want to take. Parallel thing I've also realized in my Padayatra is that the entire land records is still a broken system in India. Though there's been a lot of digitization, it's still a broken process. So we are now putting together an AI agent that can take all the knowledge of the best RDOs and so on and so forth, and what process can actually be automated, and that's what excites us here in Andhra Pradesh. So in a nutshell, it's about democratizing governance, and that's been the motto with which we are adopting AI now in Andhra Pradesh. Today, all of you are here. I can say one thing, most livable place. That is how they created. As the minister has rightly mentioned, I am very impressed. Artificial intelligence and also quantum valley. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. జనగాం, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, రాజన్న, సిరిసిల్ల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయంది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఇంకా 2 నెలలు అయితే మళ్ళీ తుఫాన్ అయిపోయి మొత్తం వర్షాలు చేసి మళ్ళీ జీరోకి వచ్చేసి మళ్ళీ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎవడవుతారా వాళ్ళు ఎవడ తిరుగుతుంది ఎవడొచ్చినాడు అది ఏం చదువుకున్నా స్టప్ హోల్డింగ్ అడుగుతారు స్టప్ హోల్డింగ్ అడుగుతారు మంచి స్పీడ్ స్టప్ హోల్డింగ్ కడతారు కదా ఇంటికి పక్క ఇంటికి ఇంటికి కడతారు స్టప్ హోల్డింగ్ కట్టేసి అలా పే చేసుకుంటారు దానికే 10-15 లక్షలు అవుతుంది 10 రోజులకి 15 రోజులకి 15 రోజులు. నేను డాక్టర్
డాక్టర్ కె నాగరత్న, హెడ్ మీట్రాలజికల్ సెంటర్, హైదరాబాద్. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం ఒకటి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడిగా ప్రస్తుతానికి కొనసాగుతుంది. అయితే ఇంకొక ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి నార్త్ సెంట్రల్ కర్ణాటక నుండి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు కేంద్రీకృతం అయ్యింది. అయితే వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2-3 రోజుల వరకు కూడా అతి భారీ వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే ఈ రోజు చూసుకున్నట్లయితే తెలంగాణకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. రేపు ఆరెంజ్ వార్నింగ్స్, ఆ తర్వాత 2-3 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్స్ జారీ చేశారు. అట్లాగే రానున్న 4-5 రోజుల వరకు కూడా థండర్స్టార్మ్ యాక్టివిటీ, లైట్నింగ్, ఒక్కొక్కప్పుడు 30 నుంచి 40 కిలోమీటర్ల ప్రతి గంటకు కూడా గాలి వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు చూసుకున్నట్లయితే రెడ్ వార్నింగ్స్ ఉత్తర జిల్లాలు అయినటువంటి నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, అట్లాగే పెద్దపల్లి ప్రాంతాలకు జారీ చేయగా ఆరెంజ్ వార్నింగ్స్ భారీ నుంచి అతి భారీ వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల్, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెంలో కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. దిగు జిల్లాలన్నీ కూడా సెంట్రల్, దక్షిణ జిల్లాల్లో ఎక్కువగా కూడా తేలికపాటి వర్షం గాని, మోస్తారు వర్షాలు గాని ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే రెండో రోజును చూసుకున్నట్లయితే ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేశాము. సో వీటికి చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా తూర్పు జిల్లాలు, అట్లాగే ఉత్తర జిల్లాలు అయినటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి ప్రాంతాలకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాల్కౌస్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య నెలకొన్న వివాదంపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ వివాదంలో అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకోవాలి. ప్రతి ఎంపీకి 2 నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలని అన్నారు. ఆ 2 నియోజకవర్గాల్లో ఫలితం చూపించకపోతే పక్కన పెట్టాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విభేదాలు అనేవి అన్ని పార్టీల్లో ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ లో కొండా సురేఖ దంపతులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం, బీఆర్ఎస్ లో కేటీఆర్, కవిత మధ్య వివాదాలు లేవా అని ప్రశ్నించారు. ఇప్పుడున్న అధ్యక్షులు రామచంద్రరావు గారు, ఇంతకుముందు ఉన్న ఇమీడియట్ ఈ మధ్యనే రిప్లేస్ అయిన కిషన్ రెడ్డి గారు, వాళ్ళు చూసుకొని మాట్లాడుకోవాలా. దూరం పోనీయద్దు, దూరం పోనీయద్దు. అవసరం ఉంటే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీలు చూసుకోవాలా. అది వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఏమి ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం కాదు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అవసరం పడితే అంత దూరం ఎందుకు పోయింది అనుకుంటే ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా. సెంట్రల్ పార్టీ న్యూట్రల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా. ఇవన్నీ జరిగే విషయాలు కదా, అన్ని పార్టీలలో జరిగే విషయాలు. రాజాసింగ్ మళ్ళీ పార్టీలోకి వస్తున్నారు, రావాలి అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. రాజాబాయ్ ఎక్కడున్నా వీ రెస్పెక్ట్ హిమ్. ఈజ్ అన్ ఐడియాలజికల్ మ్యాన్. మోర్ దెన్ అ పొలిటీషియన్, ఈజ్ అన్ ఐడియాలజికల్ మ్యాన్. రాజాబాయ్ సస్పెండ్ అయినా రిజైన్ చేసిండా? సరే, రాజాబాయ్ పేరు పక్కకు పెడదాము. ఎవరన్నా రిజైన్ చేసిండు అంతే కదా, సస్పెండ్ కాలే కదా. ఆయనకి కారణాలు ఏమున్నా ఆయన రిజైన్ చేసిండు. రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు. మాకు మిస్డ్ కాల్ ఉంటుంది కదా మెంబర్షిప్, ఇస్తే ఏమవుతుంది అడుగుతున్నాను. మై క్వశ్చన్. ఆనాడు మహాశక్తి పథకంపై కూటమి ప్రభుత్వం ఇక చేతులెత్తేసినట్లేనని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. మహాశక్తి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. సూపర్ 6లో ఒక 6కి పంగనామాలు పెట్టినట్లేనని ఎద్దేవా చేశారు. మంచి ప్రభుత్వం అని చెప్పుకునే కూటమి ప్రభుత్వానికి ఇది నిజంగా సిగ్గుచేటని విమర్శించారు. మంచి ముసుగులో మహిళలను ముంచుతున్నారని, ఆ మధ్య చంద్రబాబు గారేమో పథకాన్ని P4లో కలిపామని, అమలు చేశామని అబద్ధాలు చెప్పారని విమర్శించారు.
ఏవైతే సూపర్ 6 ఇచ్చామో అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఎందుకంత నామోషం? ఏవైతే సూపర్ 6 ఇచ్చామో అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. విశాఖ ఆంధ్ర వర్సిటీలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. వర్సిటీ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఆర్ట్స్ క్యాంపస్ కు ర్యాలీగా వెళ్లారు. తరగతి గదుల నుంచి విద్యార్థులు బయటకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. మెస్ లో వడ్డించిన అన్నంలో పురుగులు ఉన్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వారు ఆరోపిస్తున్నారు. మెయిన్ గేట్ వద్ద వారు బైఠాయించారు. వరుసగా 2వ రోజు విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. సెక్యూరిటీ గార్డ్స్ కదా, మీకు ఉంది కదా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కదా మీకు. ఇంకా ఇలా జరుగుతుంది అండ్ ఇలా జరుగుతుంది మెస్ లో, అదే ఇలా జరుగుతుందని చెప్పి తీసి పెట్టండి. అక్కడ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా నిర్దిష్టమైన బాగుండట్లేదు. ఆహారం కొద్ది రోజులుగా ఎటువంటి సమస్యలు ఆంధ్ర యూనివర్సిటీలో 5 హాస్టల్స్ లో అయితే వైఫై లేదు. ఇప్పుడు డిజిటల్ ఎడ్యుకేషన్ అంతా అన్ని చోట్ల ఉంది. అలాగే హాస్టల్స్ లోనే వైఫై లేకపోతే ఎలా చదువుకుంటారని మేము అడుగుతా ఉన్నాము. రైట్. ఓవరాల్ గా విద్యార్థులు తమ ఆందోళన చేస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఇది 3వసారి విద్యార్థులు ఆహారం కానీ లేకపోతే ఇతర సౌకర్యాల విషయంలో ఆందోళనకు దిగడం. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్ దగ్గర తమ సమస్యలు పరిష్కారం చేస్తామని ఇదివరకు చెప్పారు. ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు చెప్పారు, ఆ సమస్య పరిష్కారం అవుతుందో అవదో కూడా తెలియదు. 2 వీక్స్ లో సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇస్తున్నారు. హామీలాగే ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారం అనేది ఎక్కడ లేవు. వీళ్ళు ఇకపైన చూడాలి. 2 వీక్స్ లో వీళ్ళు చేస్తామని చెప్పారు. కానీ తక్షణమే ఒక 5-6 మాకు ఉన్నాయి డిమాండ్స్, తక్షణ పరిష్కారం. కాబట్టి ఈ డిమాండ్స్ అనేవి పరిష్కారం అయ్యేంత వరకు మేము ఎక్కడ కదిలేదని చెప్పేసి తెలియజేస్తాం. ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్ని వర్గాలపై ఆంక్షలు విధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో ఇచ్చారు. నేడు లైబ్రరీలో విద్యార్థులపై ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య పాలన అనే 7వ గ్యారంటీని మరిచి ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెస్తున్నారని మండిపడ్డారు. గ్రంథాలయాలను రాజకీయ వేదికలుగా మార్చిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని హరీష్ రావు విమర్శించారు. ఇప్పుడు శుద్ధపూస మాటలు నీతులతో బోర్డులు పెట్టినంత మాత్రాన పాప పరిహారం కాదని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొత్తగా ఒక్క పింఛన్ ఇయ్యలే, కానీ 2 లక్షల పింఛను లేపేశారు. కొంతమంది చనిపోయిందనే పేరు మీద, కొంతమందికి పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయనే పేరు మీద, కొంతమందికి భూములు ఎక్కువ ఉన్నాయనే పేరు మీద పెన్షన్లను కోతలు పెట్టింది తప్ప కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చినాడే కాంగ్రెస్ వచ్చినప్పుడు. 20 నెలల్లో ఒక్క పింఛన్ ఇచ్చిండ్రా. ఆ రోజు ఏమన్నారు? ఇద్దరికి ఇస్తాం, అవ్వకిత్తాం, తాతకిత్తాం, ముసలోనికి ఇస్తాం, ముసలిదానికి ఇస్తాం, ఇంటికి 2 ఇస్తాం, 4000 ఇస్తాం. మరి 4000 దిక్కు లేదు, ఇంటికి 2 దిక్కు లేదు. భర్త చనిపోతే వితంతువురాలికి కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు. పైగా 2 లక్షల పెన్షన్లను ఏరేసింది. మీరు ఏ ఊర్లోనైనా చెక్ చేయండి, పోయిన పెన్షన్లు కనబట్టే తప్ప కొత్తగా ఇచ్చింది ఒక్కటి కూడా ఉంటుంది. బీడీ కార్మికులు ఇస్తలేదు. అసలు భర్తలు చనిపోయి ఏడాది అర్థం 2 ఏళ్లకి ఎదురు చూసేవాళ్ళకి కూడా ఇలా పెన్షన్లు వస్తాయి. అంటే ఈ రకంగా వాళ్ళందరినీ మోసం చేశారు. పైగా 20 నెలల్లో 2 నెలల పెన్షన్ ఎక్కువ. మధ్యలో పోయినసారి ఒకటి, ఈ సంవత్సరంలో ఒకటి, 30 తారీఖు ఇస్తాడు ఒకటి, 3 తారీఖు 1 నెల ఇస్తాడు, కథ మధ్యలో ఒకటి ఎగిరిపోతుంది. అట్లా పెన్షన్లను 2 నెలల పెన్షన్ ఎగిరిపోతుంది. 4000 మాట ఉంచి కానీ ఇచ్చేది కూడా 2 నెలలు ఎక్కువ. 20 నెలలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలకు 150 సీట్లకు మించి రావని, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాన ప్రాంతీయ పార్టీలే కీలక భాగస్వాములుగా ఉంటాయని తేల్చి చెప్పారు. తాను జీవితంలో కనీసం సిగరెట్ కూడా తాగలేదని, పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా ఎలాంటి డ్రగ్స్ అలవాటు లేదని స్పష్టం చేశారు. తన ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష నేతలపై రేవంత్ రెడ్డి బురద జల్లుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామని, అనంతరం ఇతర రాష్ట్రాలపైన దృష్టి పెడతామని చెప్పారు. నిన్నదాకా మొన్న కాంగ్రెస్ వాళ్ళకి పేపర్ స్టేట్మెంట్ చూసిన నేను 300 కోట్లు వేసిరట మన ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాలకు. దానికి నెల రోజులు సంబరాలు చేసుకున్నాడు.
300 కోట్లేసి 30 రోజులు సంబరాలు చేసుకోవాలన్నట. ఇది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ లెక్క. మన ప్రభుత్వంలో మనం ఎంత ఇచ్చినాం ఎరికేనా మీకు? 3,000 కోట్లు ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు, కానీ చెప్పుకోలేదు. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, రేషన్ కార్డులు ఇచ్చుడు గొప్ప పనేం కాదు, వడ్డీ లేని రుణాలకు పైసలు ఇచ్చుడు గొప్ప పనేం కాదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చుడు గొప్ప పనేం కాదు, ఇవి రొటీన్ గా జరిగే పనులే కదా. కొత్తవి రైతు బంధో దళిత బంధో పెద్ద కార్యక్రమాలు చేస్తే పెద్దగా చెప్పుకోవాలి, కానీ ఇవేం చెప్పుకునేది అని మనం అనుకున్నాం. ఇక ఎంత గలీజ్ అంటే వ్యవహారము. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఆయన వెంబడ వరుసగా మంత్రులందరూ మాట్లాడతారు. ఏమంటారు వాళ్ళు? ఒక్క కార్డు ఇవ్వలే రేషన్ కార్డు అంటారు. ఇక ఇక్కడనే ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు, అక్కడ ఉన్నారు, నేనున్నా, మేమందరం మంత్రులుగా అందరం 6.5 లక్షల కార్డులు, ఒకటి కాదు 2 కాదు 6.5 లక్షల కార్డులు మన ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం. పిల్లలకి ఎంత బాకీ ఉన్నాడు మరి? 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు. నేను మళ్ళా చెప్తున్నా మీకు, అనిల్ గారు, మీ అదేవిధంగా మీ మండల పార్టీ అధ్యక్షులందరికీ, పోలీసు నిగురుడికి అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారనే మీ ఆవేదనకు అర్థం ఉంది. నిజంగా కూడా అట్లే జరుగుతూ ఉంది. చాలా విచిత్రంగా ఉంది. నిన్నగాక మొన్న నేను చూసిన బాల్కొండలో పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ పెట్టించారు. ఏం చేయాలి మనం? పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ వాడు ప్రెస్ మీట్ పెట్టిండు. నేను డీజీపీ గారికి చెప్పిన, సపరేట్గా వాళ్ళకి ఆయనతో యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు, ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పిన. నిజం కదా? గంత ఇజ్జత్ తక్కువ వ్యవహారం నడుస్తూ ఉంది ఇలా రాష్ట్రంలో. ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం. మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం. ఇద్దరు గుండగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంట సేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు వాడు ఏం చేస్తుండు, వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు, ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానెట్ మీద కూర్చొని ఇక్కడ రా, వాన్ సంగతి చూడు వీని సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు? కొంతమంది గూండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా? ఇంత హీనంగా ప్రవర్తిస్తారా? అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు, సర్వరోగ నివారణ ఏంటిది? జిందా తిలిస్మాత్. గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనందింటికాడ మీ ఇంటికాడ నిలబడకపోతే నన్ను పట్టుకోండి. గట్టిగా మీరు గట్టిగా తలుసుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొట్టండి. 100% నేను చెప్తున్నా. అరే రాష్ట్రంలో గాలి మళ్ళీందిరాబాయ్, సపరేట్గా మనం కూడా తోవ పట్టవలసిందే. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి. సపరేట్గా మనం కూడా మంచిగా మెసలకుండా ఉంటే మంచిది. అధికం చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాటలని మనం కూడా సంకనాకి పోతాం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, మీ తోవకు వస్తారు. ఎక్కడికక్కడ మీరిగిన మీ సమస్యలు తశ్వ చేసుకుంటే కూడా అధైర్యపడవద్దని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు పార్టీలోకి మాజీ మంత్రి రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాలిలో గేలిన కొడుకులు రాష్ట్రంలో ఎక్కువైపోయారు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన టీడీపీ నేతలు ఇప్పుడు హైదరాబాద్ పారిపోతున్నారని, అదే వైసీపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ కాదు అమెరికా పారిపోతారని అన్నారు. అప్పుడు వాళ్ళని ఎవడూ కాపాడలేడు అంటూ హెచ్చరించారు. ఇప్పుడు టార్చర్ పెట్టినా కేసులు పెట్టినా దానికి 100 రెట్లు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు పిచ్చి బాగా ముదిరిపోయిందని, ఎక్కడకు వెళ్లినా అక్కడే పుట్టాడని చెప్పుకుంటాడని ఎద్దేవా చేశారు. గాల్లో గెలిచిన గాల్లో కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. మీరు తెలుసుకోవాల్సింది, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా కేసులు పెట్టించినా కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు.